రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం పాత చెరుకుంబాలం గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో ఉన్నటువంటి కృష్ణ గారు అయితే ఈరోజు కిసాన్ జాయిస్ KC1000 7HP పవర్ వీడర్ అనేది కొనుగోలు చేశారు. మరి వారైతే వారికి ఉన్న పొలంలో ఆర్గానిక్గా కొబ్బరి సాగు అనేది చేస్తున్నారు. మరి ఇక్కడ తీసుకొచ్చిన వెంటనే వారి పొలంలో ఈ మిషన్ అయితే ఫిట్ చేసి వారి పొలంలో వర్క్ చేస్తున్నటువంటి పాపారావు గారికి అయితే ఈ మిషన్ డెమో చూపించడం జరిగింది. మరి దీని పనితీరు ఎలా ఉంది అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్, ఇప్పుడు కృష్ణ గారు అనేది ఈ మిషన్ అనేది మీకు ఈ పొలం కోసం తీసుకున్నారు. అవును సార్. ఎక్కడ చూసి తీసుకున్నారు ఈ మిషన్ అనేది? సార్ బ్లూటూత్ సార్ యూట్యూబ్లో చూసారు. యూట్యూబ్లో చూసి ఈ మిషన్ అనేది బుక్ చేసుకున్నారు సార్. అవును సార్. ఓకే, అంటే మీరు ఈ పొలం అనేది చూసుకుంటారు మీరు? అవును సార్. ఓకే, అంటే దేని నిమిత్తం తీసుకున్నారు ఈ మిషన్ అనేది? సార్ చూసాను సార్, గడ్డి దానికోసం సార్ మిషన్ సార్. ఓకే, మెయిన్ కలుపుకోవడానికి అనేది ఈ మిషన్ తీసుకున్నారు సార్. మరి పెద్ద ట్రాక్టర్లో వెళ్ళే ప్లేస్ చాలా ప్లేస్ ఉంది కదా మీకు, అంటే మొక్కకి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. పెద్ద ట్రాక్టర్లు అనేవి మీకు ఈజీగా వెళ్ళిపోతాయి. మరి ఈ మిషన్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇది బాగుంటుంది సార్. ఓకే, ఇప్పుడు మేము రౌండ్ వేసాం సార్. ఫస్ట్లో బాగుంది. ఓకే, మనం నీళ్ళు తడుపుకుంటే మెత్తగా బండి వెళ్ళిపోద్ది. ఓకే, ఇంకొక ఫస్ట్ రౌండ్ కొద్ది కష్టం, 2 రౌండ్లో ఫ్రీగా వెళ్ళిపోద్ది. ఓకే, బాగుంటుంది సార్ ఇది. ఓకే, అది తీసుకున్నాం సార్. ఓకే, అంటే మీకు పెద్ద ట్రాక్టర్తో చేపించుకోవచ్చు కదా, మరి ఇదే ఎందుకు సార్? తీసుకున్నారు? ఇదైతే మాకు బాగుంటుంది సార్. పెద్ద ట్రాక్టర్ అది వేరు సార్. ఓకే, ఇది బాగుంటుంది, మా మనుషులు చక్కగా చేసుకోవచ్చు పని. ఓకే, అది తీసుకోండి సార్. ఇది మొత్తం ఎన్ని ఎకరాల పొలం అండి సార్? ఇది ఇక్కడ 6 ఎకరాలు సార్, అక్కడ 10 ఎకరాలు, మొత్తం 10 ఎకరాలు సార్. మొత్తం 16 ఎకరాలు. 16 ఎకరాల్లో కూడా మీరు కొబ్బరి సాగే చేస్తున్నారు? మొత్తం కొబ్బరి సార్. ఇంకేం సార్? ఓకే, అంటే మీరు వేసే ఎరువులు ఏమేంటి ఇక్కడ? అంటే ఆర్గానిక్ గా చేస్తున్నామని చెప్పి సార్ మేము మొక్కలు నాటేటప్పుడు సార్ కొబ్బరి ట్యాంకర్ వేసాం. కొబ్బరి టెంకలు వేసారు. ఏది గొయ్యి తీసి కొబ్బరి చెప్పలు అనేవి వేసారు లోపల, టక్కు మట్టి తీసి దాంట్లో గొయ్యలు వేసేసాం. ఓకే, కొబ్బరి మొక్కలు వేసాం సార్, టెంకాయలు. తర్వాత మళ్ళీ ఒక టక్కు మట్టి వేసాం, మంచి మట్టి వేసారు. అంటే ఈ మట్టి బాగా ఇక్కడ ఉన్నది? ఇది కొంచెం సౌడు సార్. ఓకే, సౌడు వల్ల ఏంటంటే మొక్క ఉండదని, ఎదుగుదల అనేది ఉండదని చెప్పేసి మీరు మంచి మట్టి వేయించుకున్నారు. దాని కింద ఇక్కడ వేసాం సార్. ఓకే, ఆ మట్టి వేసే ముందు ఏంటంటే కొబ్బరి చెప్పలు, అంటే తాగి పడేసిన కొబ్బరి చెప్పలు వేసారు. అవును సార్. ఓకే, తర్వాత సార్ మట్టి మట్టి తెచ్చి వేసాం దాంట్లో. ఓకే, దాని మీద వేసాం సార్. దాని మీద కొబ్బరి మొక్క నాటాం సార్. ఓకే, ఇప్పుడు మీరు అంటే మీరు ఆర్గానిక్ గా అన్నారు కదా, ఇప్పుడు మొక్కకి మీరు ఎలాంటి ఎరువులు వేస్తారు మీరు? సార్ ఇంతవరకు అయితే ఏమీ లేదు సార్. స్టార్ట్ చేసాం ఇదే మొదలు సార్. ఫస్ట్ రసం, ఒక పావు లీటర్ రామదం, ఓకే, మట్టి వాటర్ 3 మిక్స్ చేసి మొక్కలకు కొడుతున్నాం. ఓకే, అంటే పురుగు పట్టకుండా. అవును సార్. ఇప్పుడు మొదలు సార్. ఈ బండి కూడా ఇప్పుడే కొత్త తీసాం సార్. ఇదే మొదలు. ఓకే, అంటే ఈ మొక్కలు పెట్టి ఎన్నాళ్ళు అవుతుందండి మొత్తం? సార్ పెట్టి దాదాపు 8 నెలల పైన సార్. 8 నెలలు. ఈ 8 నెలల నుంచి కూడా మనం ఎరువులు ఏమనేది ఏమీ లేదు సార్. పూర్తిగా అంటే పెరుగుతున్నాయి అని చెప్పేసి అలా వదిలేసారు మీరు, ఇంకా అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలని. గడ్డి ప్రాబ్లం ఎక్కువ ఉండేసరికి ఓకే, మందులు కొట్టుకుంటాం. గడ్డి ఉంటానా అలా చేసాం. ఓకే, అంటే గడ్డి మందు కట్టకుండా మనం ఈ మిషన్ తో అనేది చేసుకోవచ్చు అని ఈ మిషన్ అలా ఆపుకున్నారు మీరు? అవును సార్. ఓకే, మొత్తం ఈ 16 ఎకరాల్లో ఎన్ని మొక్కలు వేసారండి? మొత్తం కొబ్బరి వేసింది? మొత్తం కొబ్బరి సార్. ఏ రకం కొబ్బరి అండి ఇది? సార్ ఈ కొబ్బరి మొక్క ఒకటి వచ్చి 600 సార్. ఓకే, మొక్క వచ్చి 600. ఇది వేరే తెప్పించాం సార్. ఓకే, వేసాం సార్. అప్పుడు వానలు లేక సార్ కొన్ని చనిపోయి. ఓకే, ఈ మధ్య వర్షం పడేబట్టి మొక్కలు ఉన్న మొక్క బాగున్నాయి సార్. ఓకే, అవును సార్. ఇవి సార్ కృష్ణ గారు చెప్పడం ఏంటంటే 3.5 సంవత్సరాలకి కాపు వచ్చిందని చెప్పారు. ఇవి మొత్తం అనేది ఇప్పటికి మొత్తం ఈ 16 ఎకరాల్లో మొత్తం ఎన్ని కొబ్బరి చెట్లు నాటారు మీరు? సార్ నాటాం సార్, 1000 పైన నాటాం సార్. 1000 ఉంటాయా? ఓకే, ఈ మొక్క సార్. ఓకే, ఇదంతా మీరు ఏంటంటే ఆర్గానిక్గా చేయాలని చెప్పేసి ఈ ఫామ్ అనేది తీసుకున్నారు. అవును సార్. ప్రెజెంట్ ఏంటంటే మీరు మెయిన్ కలుపు తీసుకోవడానికి అనేది మిషన్ అవును తీసుకున్నారు. సార్. ఇది అయితే మాకు బాగుంటుంది సార్, ఎందుకంటే ఈ ట్రాక్టర్తో పెట్టి అంటే ఎక్కువ రేటు సార్. ఓకే, ఇదైతే మాకు ఫ్రీగా ఉంటుంది, మనిషి చేసుకోవచ్చు. ఓకే, అంటే మీరు ట్రాక్టర్తో చేయించుకుంటా అన్నారు కదా, అంటే సుమారుగా ఎంత తీసుకుంటారు ఖర్చు అనేది? సార్ మొన్న లోట పెట్టేది సార్. ఓకే, ఎకరానికి 1800 2 తీసుకుంటాం సార్. ఎకరానికి ఒక సాలు కొడితేనే. ఒక సాలు కూడా? డబ్బులు అయితే 4000 సార్. డబుల్ అయితే 4000. మీకు అలా అయితే 16 ఎకరాలు చాలా అవుతుంది కదా? అవును సార్, అందుకే సార్ ఇప్పించింది సార్. ఇదైతే మన సొంత పని సార్. ఓకే, మాకు వేసుకోవడం బాగుంటుంది, మనం ఇప్పుడు వేసుకోవచ్చు, ఆపుకోవచ్చు. ఓకే, మరి ఈ మిషన్ మీరు నడిపి చూసారు కదా, మీరు ఆయన కూడా నడిపారు, ఇద్దరు నడిపి చూసారు, ఎలా అనిపించింది మిషన్? సార్ బాగుంది సార్ మిషన్. ఓకే, అంటే మీరు నడిపేటప్పుడు ఏమన్నా? సార్ నడిపేటప్పుడు కష్టం అనేది ఏం లేదు సార్. ఓకే, ఫ్రీగా పోతుంది, మనం పట్టుకుంటే వెళ్తుంది. ఓకే, మన ఆగితే ఆగిపోద్ది. ఓకే, అవును సార్. మీకైతే ఈజీగానే? అవును, ఫ్రీగా ఉంది సార్, బాగుంది సార్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా పాపారావు గారి ఫీడ్బ్యాక్. మరి వారైతే వారికి ఉన్న పొలంలో ఆర్గానిక్గా కొబ్బరి సాగు అనేది చేస్తున్నారు. మరి కలుపు నిమిత్తం అనేది కలుపు బాగా పెరిగిపోవడం వల్ల ట్రాక్టర్లతో వ్యవసాయం అనేది చాలా అధిక ఖర్చు అవడం వల్ల మన ఈ కిసాన్ జాయిస్ KC1000 7HP పవర్ వీడర్ అనేది కొనుగోలు చేశారు. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ పొందాల్సిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి
ఇంజిన్ ఆయిల్ గేర్ ఆయిల్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.